ఏపీ రాజధాని అమరావతిని ఎవరూ మార్చలేరన్నారు బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అలా చేయడం జగన్ తరం కూడా కాదన్నారు. రాజధాని అమరావతిలో అవినీతి జరిగిందని జగన్ ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇసుక, మట్టి, మైన్స్, లింక్ అన్నిటిలోనూ అవినీతి జరిగిందన్నారు. ఇవాళ జగన్ అమరావతిపై విషం చిమ్ముతూ మావిగన్ అనే నినాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజల్ని మరోమారు మోసం చేయడమేనంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల మొక్కలాట్లాడినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ పేరుతో రాజకీయ నాటకం ఆడుతూ ఉంది. రానున్న ఎన్నికల్లో కూడా మావిగన్ పేరుతో ఎన్నికల ప్రచారానికి వెళ్తామని అంటా ఉంది. అయితే బీజేపీ సోము వీర్రాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఇవాళ వైసీపీ గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు ఆట ఆడింది. ఇవాళ ప్రభుత్వం కోల్పోయినా కూడా మావిగన్ పేరుతో నాటకం మొత్తం దీన్ని ఎలా చూడాలి సార్, ఎలా పరిగణిస్తారు? ఇది పూర్తిగా మాయగన్ 3 క్యాపిటల్స్ ఇస్తానని ₹1 కూడా అతను ఆ రోజు ఖర్చు పెట్టలేదు. అలానే నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, నేను అమరావతి కడతానని అమరావతిలో ఏ విధమైనటువంటి క్యాపిటల్ కట్టకుండా విధ్వంసాన్ని సృష్టించాడు. సీఎం గారి ఇల్లు బద్దలు కొట్టించాడు, చంద్రబాబు నాయుడు ఉన్న ఇంటిని బద్దలు కొట్టించాడు. ఇలా విధ్వంసాన్ని సృష్టించి మూడు రాజధానులని పేరు చెప్పి విశాఖపట్నంలో నీ ఇల్లు కట్టుకున్నావు 100 కోట్లు పెట్టి. నువ్వు ఏదన్నా ₹1 విశాఖపట్నానికి క్యాపిటల్ ఖర్చు పెట్టావా? అలానే కర్నూలుకి ఖర్చు పెట్టావా? ఏది 3 రాజధానులు ఏది? ఈవేళ మరలా మాయి మాటలు చెప్తూ మావి గన్ అంటావా? దీంతో ఎలక్షన్కి వెళ్తావా? నువ్వు అబద్ధాలు చెప్పిన మూలంగా 11 వచ్చినాయి. ఇప్పుడు మరలా అబద్ధాలతో మావి గన్ పేరుతో మాయి మాటలు చెప్తున్నావు. నీ మాయి మాటలు ఎవరు నమ్మరు. ఎవరో అడుగుతున్నారు నన్ను, ఇప్పుడు బలంగా వెళ్తున్నాడు ఆయన అని. ఏంటి బలం? 11తో బలమా? గతంలో 60 ఉండేవి, ఇప్పుడు 11 వచ్చినాయి మాయి మాటలు చెప్పిన మూలంగా. దాన్ని అర్థం చేసుకో. అవినీతి జరుగుతుంది క్యాపిటల్లో. భూమి బీరుల్లో అవినీతి జరగలేదా? భూములు కొనడంలో అవినీతి జరగలేదా? ఇసుకలో అవినీతి జరగలేదా? మట్టిలో అవినీతి జరగలేదా? నీ అవినీతి ఎన్ని రకాలుగా జరిగింది. వీళ్ళ క్యాపిటల్కి కేంద్రం డబ్బిస్తుంది. 15,000 కోట్లు ధనాన్ని వేళ వెచ్చిస్తున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి అడుక్కోనిచ్చి రుణం ఇప్పిస్తున్నాం, ఖర్చు పెడతాం, క్యాపిటల్ కడతాం, చాలా భూములు తీసుకుంటాం. అది ఒక సుందరవంతమైన ఒక ఆదాయాన్ని ఇచ్చే క్యాపిటల్ చేయాలనేది మా అభిప్రాయం. మేము ఆ విధంగా ముందుకు పెడుతున్న సందర్భంలో కొంతమంది రైతులను రెచ్చగొట్టి మీరు మాయ మాటలు చెప్పి వాళ్ళతో తన్నులు తినొచ్చారు. ఈ మావిగన్ కూడా అలాంటిదే. ముఖ్యంగా అంటే ప్రజలు ఎవరు విశ్వసించరు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. మావిగన్ కాదు కదా, ఇది మోసాల గన్ అని చెప్పేసి సోము వీర్రాజు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.